జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుకొను. జ్ఞానవంతురాలుగా ఉంటావా, 3 రాలుగా ఉంటావా? జ్ఞానవంతురాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండు, నువ్వు కొనియాడబడతావు, నీ గృహాన్ని కట్టుకుంటావు. ప్రభా నీ జ్ఞానము నాకు దయచేయండి ప్రభా అని దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగే వారందరికీ దేవుడు తప్పనిసరిగా జ్ఞానం ఇస్తాడట. ప్రభా లోకంలో ఎలా బ్రతకాలో నాకు జ్ఞానము దయచేయండి అయ్యా, ఎలా జీవించాలో నాకు జ్ఞానము దయచేయండి ప్రభా. జ్ఞానవంతురాలు ఇల్లు కడతాదని చెప్పావు ప్రభా, నేను జ్ఞానవంతురాలుగా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. జ్ఞానవంతురాలుగా నా బిడ్డల్ని ఒక మంచి మార్గం నడిపించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. జ్ఞానవంతురాలుగా నా భర్తని ఒక మంచి మార్గంలో నడిపించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నాకు జ్ఞానము దయచేయండి ప్రభా. అయ్యా జ్ఞానము కలిగిన జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా దైవ జ్ఞానముతో నింపండి ప్రభా అని దేవుణ్ణి అడుగు. దేవునికి దైవ జ్ఞానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పని చేస్తానని చెప్తున్నాడు. ఆ జ్ఞానం కలిగి ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభా నన్ను దర్శించినందుకు నీకు వందనాలు, నాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా జ్ఞానవంతురాలుగా నేను ఉండటానికి సహాయం చేయండి ప్రభా. జ్ఞానము కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవుణ్ణి అడుగు. దేవునికి దైవ జ్ఞానం ఇవ్వబోతున్నాడు. ఇది నాకు దైవ జ్ఞానము కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. భర్తకు లోబడు, భార్యని ప్రేమించు, నీ కుటుంబము సమాధానంతో ఉంటుంది, శాంతితో ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమించిన రీతిగా నీ భార్యని ప్రేమించు. నీ భర్తకు దేవుడికి లోబడిన రీతిగా నీ భర్తకు లోబడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు.